ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామ్ని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాస్ ఆది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. మనము భీష్మ స్తుతి నేర్చుకోవాలని అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా మొదటిగా మనము కార్తీక మాస వైభవం గురించి చాలా చాలా మంది ఆల్రెడీ విన్నారు. కానీ వినని వాళ్ళ కోసం ఇంకొకసారి కార్తీక మాస వైభవం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనకు 12 మాసాలు మీ అందరికీ తెలుసు. చిన్నప్పుడు అందరూ చదువుకునే ఉంటారు. 12 మాసాలంటే జనవరి, ఫిబ్రవరి అది కాకుండా మీరు చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటారు. వైశాఖం, జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసము, శ్రావణ మాసము, భాద్రపద మాసం ఇలా 12 మాసాలు మనకు. ఈ 12 మాసాల్లో వైష్ణవులకి చాలా వైభవమైన మాసం ఏమి అంటే కార్తీక మాసం. ఎందుకంటే ఈ మాసంలో ఎంతో ఎన్నో లీలలు భగవంతుడు చేశాడు. ఎన్నో లీలలు. మోస్ట్ ఆఫ్ ద లీలాస్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మనం ఏది చేసినా భక్తిలో అది మల్టీ ఫోల్డెడ్ ఒక 1000 టైమ్స్ రెట్టింపు బెనిఫిట్స్ మనకిస్తుంది. మన శాస్త్రాలలో కొన్ని దాంట్లో కొన్ని బెస్ట్ అని ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం సామవేదం చూసుకున్నామనుకోండి. సామవేదంలో బృహత్ సామ అనేది ద బెస్ట్. అలాగే మనం ఛందస్సులో చూసుకున్నట్లయితే, పోయెట్రీలో చూసుకున్నట్లయితే గాయత్రి అనేది చాలా బెస్ట్. అలాగే మాసాలలో చూసుకున్నామనుకోండి, మార్గశిర మాసము బెస్ట్. మరి ఋతువులలో చూసుకుంటే స్ప్రింగ్ అనేది బెస్ట్. సో, మాసాలలో మార్గశిరం బెస్ట్ అని జెప్పేసి ఈ శ్లోకంలో మనకు భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కానీ మనమేం జెప్తున్నాం ఇక్కడ, కార్తీక మాసం అనేది ఇంకా వైభవమైంది అని జెప్తున్నాం. స్వయంగా భగవంతుడు ఏం జెప్తున్నాడు, మాసాలలో మార్గశిర మాసం అనేది మాసానాం మార్గశిరోహం అని జెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. 10వ అధ్యాయం 35వ శ్లోకంలో. అయితే మనమేం జెప్తున్నాం ఇక్కడ, దానికన్నా వైభవమైంది కార్తీక మాసం అని జెప్తున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కృష్ణుడిని అప్రోచ్ అవ్వాలంటే వి షుడ్ అప్రోచ్ రాధారాణి ఫస్ట్. శ్రీమతి రాధారాణి యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా మనం ఎప్పుడు కూడా కృష్ణుడిని మనము అప్రోచ్ అవ్వలేము. అందుకోసమే మనము వరలక్ష్మి వ్రతం చేసినా ఖచ్చితంగా నారాయణుడి ఫోటో పెట్టుకోవాలి. అలాగే రాముడి అర్చన చేసినప్పుడు ఖచ్చితంగా సీతాదేవి యొక్క అర్చన చేయాలి. లక్ష్మీ నారాయణుడు కలిసి ఉండాలి. సీతారాములు కలిసి ఉండాలి. రాధా కృష్ణులు కలిసి ఉండాలి. పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండాలి. అవునా? సో, ఈ విధంగా ఖచ్చితంగా మనకు శక్తి లేనిది శక్తిమాన్ దగ్గరికి మనం పోలేము. శక్తికి ఖచ్చితంగా మనము అప్రోచ్ అవ్వాలి. ఆ శక్తికి ప్రే చేయాలి మనం. ఆ శక్తి ఈస్ నథింగ్ బట్ రాధారాణి ఇక్కడ. అందుకే దీనికి కార్తీక మాసం ఇంకో పేరేందంటే ఊర్జ వ్రతము అని గూడా అంటారు. ఊర్జ అంటే శక్తి. రాధారాణి మాసము కాబట్టి దీన్ని ఊర్జ వ్రతము అని గూడా అంటారు. సో, శక్తిని అప్రోచ్ అయ్యి శక్తిమాన్ దగ్గరికి పోవాలి మనం ఎప్పుడు గూడా. ఈ విధంగా కార్తీక మాసం అనేది చాలా వైభవమైనది ఎందుకంటామంటే, రాధారాణి లేకుండా కృష్ణుడిని మనం అప్రోచ్ అవ్వలేము. అదే విధంగా మనం మన హరే కృష్ణ మహామంత్రం చెప్తాం గదా! హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ హరే అని అంటే అర్థం ఏంటి? హరే అంటే రాధారాణి అని అర్థం. రాధారాణి కృష్ణ, హరే కృష్ణ అంటే. హరే రామ అంటే సీత, రాములు అని అర్థం. సో, అదే విధంగా అంటే ప్రతి కృష్ణుడి ముందర మనకు రాధారాణి వస్తుంది. హరే కృష్ణ, హరే రామ. సో, సీతారాములు, రాధాకృష్ణులు. అదే విధంగా అర్చన విగ్రహ పూజ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా రాధారాణి ఉండాలి. అప్పుడే కృష్ణుని పూజ చేయాలి. లక్ష్మి ఉండాలి. అప్పుడే నారాయణుని పూజ చేయాలి. సో, అదే విధంగా మాసాలలో కూడా అలానే ఉండాలి గదా! ప్రతి దాంట్లో రాధారాణి ముందు ఉండాలి కృష్ణ కంటే. మాసాలలో కూడా అలానే ఉండాలి గదా! అలా సో, ఆ విధంగా మార్గశిర మాసం నేను అని జెప్తున్నాడు కృష్ణుడు. సో, ఆ నేను ముందట రాధారాణి ఉండాలి గదా! ఆ రాధారాణి మాసం ఏది అంటే కార్తీక మాసం. అందుకే మనము కార్తీక మాసం మొదటగొస్తుంది. మార్గశిర మాసం తర్వాతొస్తుంది. ఇప్పుడు నడిచే మాసం కార్తీక మాసం. అక్టోబర్ 5 వరకు ఈ 2025 ఇయర్‌లో. తర్వాత వచ్చే మాసం మార్గశిర మాసం. సో, కార్తీక మాసం మొదటగా వస్తుంది. తర్వాత మార్గశిర మాసం వస్తుంది. సో, ఇది కార్తీక మాసం అనేది చాలా ప్రియమైన మాసము కృష్ణుడికి.
రాధారాణి ఎంత ప్రియమైందో అంతకన్నా ప్రియమైంది కార్తీక మాసం. ఎందుకంటే కార్తీక మాసం ఈస్ నథింగ్ బట్ రాధారాణిస్ మంత్. రాధారాణి హెర్‌సెల్ఫ్ ఈస్ ద కార్తీక మాసం. దీనికి మనకు పద్మ పురాణంలో ఎంతో చక్కగా చెప్తారు. వనస్పతీనాం తులసి, మాసానాం కార్తీక ప్రియ, ఏకాదశి తిథిమాంశ్చ క్షేత్రానాం ద్వారక మమ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కృష్ణుడికి ప్రియమైన లిస్ట్ చెప్తున్నారు ఇక్కడ పద్మ పురాణంలో. ఏమని? మొక్కలలో తులసి అనేది చాలా ఇష్టమంట భగవంతునికి. అదే విధంగా తిథులలో ఇష్టమైంది ఏదంట? ఏకాదశి తిథి అంట. క్షేత్రాలలో ఇష్టమైంది ద్వారక అంట. అదే విధంగా మాసాలలో ప్రియమైంది ఏది అంటే కార్తీక మాసము అని జెప్పేసి పద్మ పురాణంలో చెప్తున్నారిక్కడ. భగవంతునికి ప్రియమైన లిస్ట్ ఇది. ఏనా? సో, ఈ కార్తీక మాసానికి ఈ కార్తీక అనే పేరు రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిగా ఏ మంత్‌నైనా మనము ఎలా నేమ్ చేస్తాం, ఎలా పేరు పెడతాం ఒక మాసానికి అంటే మనకు 27 నక్షత్రాలుంటాయి. అవునా? ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో అయితే ఫుల్ మూన్ పడుతుందో ఆ నక్షత్రం బట్టి ఆ నెలకి పేరు పెడతాం. ఎగ్జాంపుల్ మీ విశాఖ నక్షత్రంలో ఫుల్ మూన్ పడ్డదనుకోండి, పౌర్ణిమ పడ్డదనుకోండి. అందుకే దాన్ని వైశాఖ మాసము అంటాం. చిత్ర నక్షత్రంలో పడ్డదనుకోండి దాన్ని చైత్ర మాసము అంటాం. అదే విధంగా కృతికా నక్షత్రంలో మన చంద్రుడి యొక్క ఫుల్ మూన్ పడ్డదనుకోండి ఆ రోజు ఫుల్‌గా. అప్పుడు దాన్ని కార్తీక మాసము అంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే కార్తీక మాసానికి ఆ పేరెందుకొచ్చిందంటే అది కార్తీక అంటే రాధారాణి పేరు. అందుకే రాధారాణికి ఇంకొక పేరు ఏంటి అంటే కార్తీక దేవి అని కూడా అంటాం రాధారాణికి. అవునా? సో, అందుకే దానికి కార్తీక మాసము అని పేరొచ్చింది. సో, ఈ విధంగా కార్తీక మాసంకి కార్తీక అనే పేరొచ్చింది. అదే విధంగా ఇది మార్గశిర మాసం కన్నా ముందొస్తుంది. అండ్ ఇది రాధారాణి హెర్‌సెల్ఫ్ కాబట్టి మనం కార్తీక మాసంలో ఎంతో వైభవమైన లీలలు భగవంతుడు చేశాడు. ఆ మాసంలో గనక మనం ఏది చేసినా మనకు ఎంతో మల్టీ ఫోల్డెడ్ బెనిఫిట్స్ ఒస్తాయి. అగైన్ మనం బెనిఫిట్స్ కోసం చేయకూడదు కార్తీక మాసము. మనం భగవంతుని యొక్క ఆనందం కోసం ఈ కార్తీక మాసం వ్రతం చేయాలి. హ్మ్. మరి మరి కార్తీక మాసం ఇంకేమైనా విశిష్టత ఉంది అంటే కార్తీక మాసానికి ఇంకొక పేరేంటంటే దామోదర మాసం అని గూడా అంటారు. హ్మ్. దామోదర మాసం అని ఎందుకంటారంటే దానికి మళ్ళీ 2 రీజన్స్ ఉన్నాయి. కార్తీక అనే పేరు రావడానికి 2 రీజన్‌లున్నాయి. దామోదర మాసం అనడానికి ఇంకా 2 రీజన్స్ ఉన్నాయి. మొదటి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క మాసానికి ఒక్కొక్క వర్షిపబుల్ డీటీ ఉంటుంది విష్ణువుది. అవునా? 12 మాసాలకు 12 వర్షిపబుల్ డీటీస్ ఉంటాయి. వైశాఖ మాసంలో మనం మధుసూదనుడిని ప్రార్థిస్తాం. జ్యేష్ఠ మాసంలో త్రివిక్రముడిని ప్రార్థిస్తాం. ఆషాఢ మాసంలో వామనుడిని, శ్రావణంలో శ్రీధరుడిని, భాద్రపదంలో ఋషికేశుడిని, అశ్విన మాసంలో పద్మనాభుడిని, కార్తీక మాసంలో దామోదరుడిని, మార్గశిర మాసంలో కేశవుడిని, పౌష మాసంలో నారాయణుడిని, మాఘమాసంలో మాధవుడిని, పాల్గొన మాసంలో గోవిందుడిని, చైత్ర మాసంలో విష్ణువుని మనము ఆరాధిస్తాం. సో, ఈ విష్ణు యొక్క 12 పేర్లు. విష్ణువుకి 4 చేతులుంటాయి గదా! 4 చేతుల్లో 4 ఉంటాయి. ఏమేమి? శంఖ, చక్ర, గద, పద్మ. శంఖ, చక్ర, గద, పద్మ ఇలా ఉన్నాయనుకోండి కాంబినేషన్‌లో అదొక విష్ణుమూర్తి పేరు. ఇవి షిఫ్ట్ అయ్యాయనుకోండి. ఇటు శంఖ, ఇటు చక్ర ఉందనుకోండి అది ఇంకో పేరు. లేకపోతే పద్మ ఇటు పైకి చక్ర కిందికి పోయిందనుకోండి అది ఇంకో పేరు. సో, ఆ విధంగా బేస్డ్ ఆన్ థిస్ 4 వెపన్స్ మూవ్‌మెంట్ బట్టి, ఆ పొజిషన్ బట్టి మనకు విష్ణువుకి డిఫరెంట్ నేమ్స్ ఒస్తాయి. సో, ఈ కార్తీక మాసంలో దామోదరుడిని మనము పూజిస్తామంట. హ్మ్. మీరు మనం రథయాత్ర జరుపుకున్నప్పుడు గూడా ఒక శ్లోకం జెప్తుంటా. ప్రతిసారి ఏ ఇస్కాన్ పాంప్లెట్‌లో జూసినా ఒక శ్లోకం రాస్తాం. ఏంటి? రథేచు వామనం దృష్ట్వా అని. అంటే రథములో వామనుడిని చూస్తే పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ ఉండదు అని జెప్తా. కానీ యాక్చువల్‌గా రథంలో ఉండేదెవరక్కడ? జగన్నాథుడు ఉంటాడు. వామనుడు ఉండడక్కడ. వామనెలా ఉంటాడు? ఒక గొడుగు పట్టుకొని ఇలా ఉంటాడు వామనుడు. కానీ అక్కడ మనకు కనిపించేదెవరు? జగన్నాథుడు. కానీ మన శ్లోకం ఏం చెప్తుంది? రథేచు వామనం దృష్టా. సో, లెక్క ప్రకారం అక్కడ ఎవరుండాలి? వామనుడుండాలి. కానీ జగన్నాథుని ఎందుకు పెడతామంటే ఆఫ్‌కోర్స్ జగన్నాథ్ ఈస్ నథింగ్ బట్ కృష్ణ హిమ్సెల్ఫ్ ఈస్ నథింగ్ బట్ వామన హిమ్సెల్ఫ్. వామన ఈజ్ ఈక్వల్ టు జగన్నాథ్ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ. ఆల్ ఆర్ ఈక్వల్. కానీ ఇక్కడ ఎందుకు దామోదర అని చెప్తున్నారా దాంట్లో అంటే, ఆ రథయాత్ర కార్తీక ఆ రథయాత్ర మనకు ఆషాఢ మాసంలో వస్తుంది గాబట్టి, ఆషాఢ మాసంలో వర్షిపబుల్ డీటీ వామనుడు కాబట్టి, ఆ వామనుడి పేరక్కడ పెడతారు. యాక్చువల్ మొత్తం శ్లోకం ఎలా ఉంటుందంటే అది డోలేచు డోల గోవింద, తెప్పేచు మధుసూదన, రథేచు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. అంటే డోలోత్సవం. అంటే డోలోత్సవం అంటే పల్లకి సేవ. ఈ డోలేచు డోల గోవింద
ఈ పాల్గొన మాసంలో ఈ మనకు పల్లకి సేవ చేస్తా ఉంటాం. అందుకే అక్కడ గోవింద అని జెప్పారు. తెప్పేచు మధుసూదన. తెప్పేచు అంటే తెప్పోత్సవం. తెప్పోత్సవం మనం ఎప్పుడు జేస్తాము? వైశాఖ మాసంలో జేస్తాం. ఆ తెప్పోత్సవంలో మధుసూదనుడు వైశాఖ మాసంలో ప్రిసైడింగ్ డీటీ కాబట్టి, వర్షిపబుల్ డీటీ కాబట్టి, మనము తెప్పోత్సవంకి అక్కడ ఏం వాడామక్కడ? మధుసూదన అని వాడాం. అదే విధంగా రథయాత్ర ఎప్పుడొస్తుంది మనకు? రథయాత్ర మనకు ఆషాఢ మాసంలో వస్తుంది గాబట్టి, అక్కడ రథేచు వామనం దృష్టో అన్నారు. సో, అలాగే ఆ విధంగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క వర్షిపబుల్ డీటీ ఉంటుంది. అదే విధంగా కార్తీక మాసంకి వర్షిపబుల్ డీటీ ఎవరు అంటే దామోదరుడు. సో, అందుకోసమే ఈ మాసానికి ఇంకొక పేరు ఏంటి అంటే దామోదర మాసం. రెండవ రీజన్ ఏంటి అంటే ఈ కార్తీక మాసంలో కృష్ణుడు చిన్నగున్నప్పుడు చాలా లీలలు జేశాడు. చాలా లీలలు. ఎన్నో లీలలు. గోవర్ధన గిరినెత్తాడు. హ్మ్. దామోదర లీల జేశాడు. దామోదర లీల అంటే మనము ఆల్రెడీ దామోదర అష్టకం మనమందరం నేర్చుకున్నాం. చాలా డీటెయిల్డ్‌గా ఆల్‌మోస్ట్ 20 డేస్ నేర్చుకున్నాం దామోదర అష్టకం వెరీ డీటెయిల్డ్‌గా. హ్మ్. ఈ దామోదర లీల మనకు కార్తీక మాసంలో చాలా వైభవమైంది. భగవంతుడిని భక్తులు ఎలా కట్టేయగలరో అనే ఉన్నతమైన సీక్రెట్‌ని మనకు భగవంతుడు చెప్పాడు మనకు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ నౌ. హ్మ్. ఆహ్, అంత గొప్ప లీల చేశాడు గాబట్టి మనకు దానికి కార్తీక మాసంకి ఇంకో పేరేంటంటే దామోదర లీల. దామోదర మాసం. అలాగే స్కంద పురాణంలో, పద్మ పురాణంలో ఈ దామోదర వ్రతం ఎలా చేయాలి అనేది ఈ వ్రత నియమాలను కొన్ని చెప్పారు మనకు. ఫస్ట్ థింగ్ ఏందంటే మనము ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ముహూర్తము అంటే 48 నిమిషాలు. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఆ విధంగా మనకు 30 ముహూర్తాలుంటాయి. ఆ ముహూర్తంలో ఉన్నతమైన ముహూర్తం ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తం. ఈ బ్రహ్మ ముహూర్తం ఎప్పుడొస్తుందంటే సూర్యోదయంకి 2 ముహూర్తాల ముందు అంటే 48 + 48 96 మినిట్స్ ముందు మనకు ఈ బ్రహ్మ ముహూర్తం వస్తుంది. ఖచ్చితంగా ఆ టైంలో మనం నిద్ర లేవాలి. నిద్ర లేసి ప్రాతకాల స్నానం అంటే పొద్దున బ్రహ్మ ముహూర్తంలో మనం లేవగానే మన నేచర్ కాల్స్ అన్నీ పోయిన తర్వాత చక్కగా స్నానం చేయాలి. ప్రాతకాల స్నానం అంటాం దాన్ని. ఆ బ్రహ్మముహూర్తంలో. వీలైతే చన్నీళ్ళతో స్నానం చేయాలి. ఎందుకంటే కొద్దిగా తపస్సు తీసుకోవాలి. శరీరం పైన కొద్దిగా వ్యామోహం పోవడానికి అండ్ కంఫర్ట్ నుంచి కొద్దిగా బయటకు రావడానికి. వీలైతే చన్నీళ్ళ స్నానం చేయాలి. మా గురు మహారాజ్ శ్రీ రాధానాథ్ స్వామి మహారాజు న్యూ వృందావన్‌లో ఉన్నప్పుడు అక్కడ చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటుందన్నమాట. చాలా చాలా చల్లగా ఉంటుందక్కడ. అక్కడ ఆ చల్లదనానికి పైన మంచు లేయర్ వచ్చేది నీళ్ళ పైన. అయినా గూడా బ్రహ్మచారులు గదా! వేడి నీళ్ళతో స్నానం చేయకూడదని జెప్పేసి ఆ మంచుని పగలగొట్టి లోపలిచి నీళ్లు తీసుకొని దాంతో స్నానం జేసేవాళ్ళు. సో, వాళ్ళు మంచు నీళ్ళతో స్నానం జేసినప్పుడు మనం చన్నీళ్ళతో స్నానం జేయడం కొద్దిగా ఈజీ అని నేను అనుకుంటున్నాను. లేదు ప్రభు అయినా సరే నా ఆరోగ్యం, నా బాడీ సహకరించదు. అంటే పర్లేదు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో అయినా స్నానం చేయొచ్చు. అంతేగాని మసిలిపోయే నీళ్ళతో మాత్రం స్నానం చేయకండి. ఎందుకంటే తపస్సు కొద్దిగా ఉండాలి. శరీరానికి కొద్దిగా చెప్పాలి. నాయనా నువ్విది గాదురా ఇక్కడ ఆహ్, తాపాలుంటాయి ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో అని జెప్పేసి కొద్దిగా చెప్పాలి దానికి. కొద్దిగా తపస్సు తీసుకోవాలి. సో, ఆహ్, పొద్దున్న బ్రహ్మముహూర్తంలో లేవాలి. ప్రాతకాల స్నానం చేయాలి. చక్కగా తిలకధారణ 12 ప్లేస్‌లలో మనకు తిలకం పెట్టుకొని భగవంతునికి మంగళారతి చేయాలి మనం ఖచ్చితంగా. ఘీ లాంప్స్ సమర్పించాలి. ఆ ఘీ లాంప్ కూడా ఎలా ఉండాలంటే స్వచ్ఛమైన నెయ్యి ఒక ఆవు నుంచి నేచురల్‌గా వచ్చిన నెయ్యి దీపాలు మనం పెట్టాలి. అంతేగాని ఏ నెయ్యి పడితే ఆ నెయ్యి ఎస్పెషల్లీ పూజా స్టోర్‌లో దొరికే నెయ్యితోని మాత్రం చేయకండి. పూజా స్టోర్‌లో నెయ్యి వాడు చెప్తారు ఇక్కడ ఏమని ఈ నెయ్యి పూజకు మాత్రమే పనిచేస్తదని. దాని అర్థం ఏంటి? మనం తినలేము ఆ నెయ్యి. తింటే మంచిది కాదని. సో, మనము తినని నెయ్యి భగవంతునికి ఎలా పెడతామండి? భగవంతుడు ఓన్లీ రాతి బొమ్మ కాదు. భగవంతునికి మనము స్వయంగా ఒక పర్సన్ అనుకోని, ద సుప్రీం పర్సన్ అనుకోని మనము భగవంతునికి ఆరాధన చేయాలి. సో, దానికోసం మనము ఆహ్, అహింస ఘీ అని ఉంటుంది. అహింస ఘీ అంటే ఆవులకు ఎటువంటి హింస లేకుండా వచ్చిన పాల నుంచి తీసిన నెయ్యి అని అర్థం. సో, ఎటువంటి హింస చేయకూడదు. ఈ మధ్య చాలా ఆవులు చాలా హింసకు లోనవుతున్నాయి. చాలా ఫోర్స్‌ఫుల్ ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు వాటికి.
ఒకటే దగ్గర కట్టేసి చాలా, చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆవులని. అంటే అదొక బిజినెస్ అయిపోయింది. ఒక పాలు, పెరుగు, నెయ్యి అనేది చాలా బిజినెస్ అయిపోయింది. ఎప్పుడైతే డిమాండ్ పెరిగి సప్లై తక్కువవుతుందో ఇలాంటి పనులే అవుతాయి. అన్‌ఫార్చునేట్‌లీ మనమందరము ఆవుల్ని పెంచక ఇక్కడొచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లయ్యాము. హ్మ్. ఎనీవే థిస్ ఈస్ కాల్డ్ కలియుగ. దేర్ ఈస్ నో అదర్ వే. థిస్ ఈస్ హౌ కలియుగ ప్రోగ్రెసెస్. ఎంత వీలైతే అంత మంచి నెయ్యి. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఒక పావు కిలో మినిమమ్ రూ. 1000 ఉంటుంది పావు లీటరు. సో, లీటర్ 4000 అలా ఉంటుంది. 4000 కన్నా తక్కువొచ్చింది అంటే ఆ నెయ్యి మంచి నెయ్యి కాదు అని అర్థం ఈ కాలంలో. సో, కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ లేదు ప్రభు మా ఆర్థిక స్తోమత మాకు సహకరించదు అంటే మీరు ఆహ్, నువ్వుల నూనె గూడా వాడొచ్చు. లేదు అది గూడా మీకు కాస్ట్‌లీ అనుకుంటే ఆవాల నూనె గూడా వాడొచ్చు. నో ప్రాబ్లమ్. భగవంతుడు మన స్తోమత అర్థం జేసుకుంటాడు. భగవంతుడు మన వైభవం కన్నా ఎక్కువ మన భావాన్ని అర్థం జేసుకుంటాడు. అందుకే భగవంతుడికి భావగ్రహి జనార్దన అని పేరు. మన వైభవం కన్నా భావం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన వైభవం అనేది భావాల్లో చూపిచ్చాలి. మనం పెట్టే దాంట్లో గాకుండా. బట్ స్టిల్ మీకు స్తోమత ఉంది అంటే, ఆ వైభవం గూడా చూపెట్టాలి. అంతేగాని భావం బావుంటుంది గదా! అని జెప్పేసి, భావం ఉందని జెప్పేసి, ఏం చేయకుండా గూడా ఉండకూడదు. అది గూడా చూపిచ్చాలి. మీ స్తోమత ప్రకారం మీ వైభవాన్ని చూపించండి. వీలైతే కొద్దిగా కర్పూరం కూడా పెట్టండి. ఆ నెయ్యి ఒత్తుకి. తర్వాత ఇంకా మీకు వీలైతే తులసి యొక్క డ్రైడ్ స్టిక్ ఉంటది గదా! ఆ డ్రైడ్ స్టిక్‌తో కూడా ఆ డ్రైడ్ స్టిక్‌కి కాటన్ ర్యాప్ చేసి దానిపైన కొద్దిగా కర్పూరం పెట్టి అలా గూడా మీరు ఆఫర్ చేయొచ్చు. హ్మ్. సో, ఈ విధంగా మనము భగవంతునికి నెయ్యి దీపాన్ని సమర్పించాలి. అండ్ అదే విధంగా ఒకవేళ మాతాజీస్ గనక పీరియడ్స్ ఉంటే మీరు మీ తరపున మీ భర్తకి గాని, మీ పాపకి గాని, లేకపోతే ఎవరికైనా మీ ఇంట్లో ఎవరైతే ఉంటే వాళ్ళకు, లేదు మీ ఇంట్లో ఎవరు లేరంటే ఇంకొకళ్ళ ఫ్రెండ్‌కి ఫోను జేసి, నా తరపున గూడా ఒక ఘీ ల్యాంప్ ఆఫర్ చేయమని చెప్పేసి ఖచ్చితంగా ఈ దామోదర మాసంలో చేపిచ్చండి. ఆ 3 డేస్, 5 డేస్ ఎంతో ఉంటుంది గదా! సో, ఆ టైంలో. అలాగే తులసిని కూడా ఆఫర్ చేయండి. భగవంతుడికి తులసి అనేది చాలా ప్రియమైంది తులసి. ఇక్కడ చెప్తున్నారేమని వనస్పతీనాం తులసి. అన్ని వనస్పతులలో, అన్ని హెర్బ్స్‌లో ప్రియమైంది ఏంది అంటే తులసి. సో, ఒక తులసిని ఆఫర్ చేయండి. మొదటగా ఏం చెప్పుకున్నాం? పొద్దున బ్రహ్మ ముహూర్తంలో లెవ్వాలి. రెండవది ప్రాతకాల స్నానం చేయాలి. మూడవది భగవంతునికి మంగళారతి చేసి భగవంతునికి నెయ్యి దీపం సమర్పించాలి. నాలుగవది భగవంతునికి తులసి అనేది ఆఫర్ చేయాలి మనం. తర్వాత ప్రతి మాసంలో 2 ఏకాదశులొస్తాయి. ఆ 2 ఏకాదశిలో నాకు తెలిసి ఇది రామ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అనుకుంటా ఇప్పుడొచ్చేది మనకి. ఆ 2 ఏకాదశిలో వీలైతే జాగరణ చేయండి. అంటే నైట్ కూడా మెలకువ ఉండి భగవంతుని యొక్క నామ స్మరణ చేయండి. అంతేగాని ఓల్డ్ సినిమాలు ఆహ్, థియేటర్‌లో వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయకండి. దట్ ఈస్ నాట్ జాగరణ. మనకు జాగరణ అంటే ఏంటి? పత్తలాడాలి, లేకపోతే సినిమాకెళ్ళి పాత సినిమాలు రిలీజ్ అయితే అవి చూడాలి. థిస్ ఈస్ వాట్ వి లెర్న్ట్ ఇన్ అవర్ చైల్డ్‌హుడ్ జాగరణ అంటే. బట్ అది జాగరణ కాదు. నిజమైన జాగరణ అంటే, మన నిద్రను గూడా జయించి, నిద్రను గూడా కొద్దిగా తక్కువ చేసి, భగవంతుని నామస్మరణ ఇంకా ఎక్కువ చేయాలి అనే ఉద్దేశ్యంతోని మనము ఈ జాగరణ చేస్తాం. సో, వీలైతే ఈ 2 ఏకాదశులకి మనం జాగరణ చేయొచ్చు. లేదు ప్రభు మాకు వర్క్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటే పర్లేదు. యూ కెన్ కాంప్రమైజ్ ఆన్ ఇట్. బట్ అగైన్ అది శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ బ్రహ్మచర్యాన్ని గూడా ఫాలో అవ్వాలి. ఒక 1 మంత్ బ్రహ్మచర్యం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అందరూ. అండ్ అలాగే ప్రతిరోజు ఈ ఘీ ల్యాంప్ ఆఫర్ చేయమని జెప్పాం గదా! మనం. ఆ ఘీ ల్యాంప్ ఆఫర్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా దామోదర అష్టకాన్ని పాడాలి. నమామీశ్వరం సచ్చిదానంద రూపం, లసత్కుండలం గోకులే బ్రాజమనం, యశోదాభియూలుక లాఘవమానం, పరం మృష్టమత్యంత తోద్ధృత గోప్య అని జెప్పేసి 8 అష్టకం అంటే 8 రైట్. సో, ఆ 8 వర్సెస్‌ని చక్కగా మంచి మీకొచ్చిన ట్యూన్‌లో అంతేగాని మీరు లతా మంగేష్కర్‌లాగా పాడాల్సిన అవసరం లేదు. చిత్ర గారిలాగా పాడాల్సిన అవసరం లేదు. ఎవరిలాగా పాడాల్సిన అవసరం లేదు. మీ గొంతు ఏదుంటే అది పాడండి. భగవంతుడు మీ గొంతు చూడడు. అగైన్ మీ భావమే చూస్తాడు భగవంతుడు. సో, వీలైతే పాడండి. అలాగే ఈ కార్తీక మాసంలో ఇంకోటేం చేయొచ్చు మీరంటే వైష్ణవులని, భక్తులను మీ ఇంటికి పిలవండి. పిలిచి చక్కగా ఈ కార్తీక మాసాన్ని యొక్క వైభవాన్ని వాళ్ళకు తెలియజేయండి. వాళ్ళకి మంచి ప్రసాదాన్ని పెట్టండి. వాళ్ళతో మంచి టైమ్ స్పెండ్ చేయండి. డిస్కస్ చేయండి భగవంతుని గురించి. భగవంతుని గ్లోరిఫై చేయండి అందరూ గలిసి. సో, ఈ విధంగా మీ ఇంటికి వైష్ణవులను పిలవండి. దీన్ని ఉద్యాపనము అంటాం. ఇది గూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు కార్తీక మాసంలో. అదే విధంగా
ఈ కార్తీక మాసంలో అన్నిటికన్నా మించింది చాంటింగ్, జపం, నామస్మరణ. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు భగవంతుడు. అన్ని యజ్ఞాలలో కన్నా గొప్ప యజ్ఞం ఏమన్నా ఉందా అంటే అది జప యజ్ఞం అని భగవద్గీతలో చెప్తున్నాడిక్కడ. సో, ఈ కలియుగంలో ఎస్పెషల్లీ కృతే ధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతో ముఖే ద్వాపరే పరిచర్యాయం కలౌ తద్ హరికీర్తన. అంటే కృతయుగంలో సత్యయుగంలో ఏంటి ధ్యానం అనేది ఆహ్, అది యుగ ధర్మము అంట. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. ఈ యుగంలో ఈ పని చేయాలని ఉంటుంది మనకు. హ్మ్. సత్యయుగంలో ఏం చేయాలంట? ధ్యానం చేయాలంట. ఆ ధ్యానం ఎలా చేయాలంట? కళ్ళు మూసుకొని మనం విష్ణువు పైన చాలా డీప్‌గా ఫోకస్ చేయాలంట. కానీ మనకంత ఓపిక లేదు గదండీ! అందుకే మనం ఏం చేయాలి మనము? కృతే ధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతో ముఖై. త్రేతాయుగంలో ఏం చేయాలంట? యజ్ఞయాగాదులు చేయాలంట. ఆ! యజ్ఞయాగాలు చేయాలంటే నెయ్యి కావాలి గదండీ! ఇప్పుడున్న నెయ్యిలు మనకు పనికొస్తాయా యజ్ఞానికి? ఆహ్, ఆ నెయ్యిలు దేనికి పనికిరావు అవి. సో, అది గూడా మనం చేయలేం. దా నెక్స్ట్ ఏంటి? ద్వాపరే పరిచర్యాయం. ద్వాపర యుగంలో ఏం చేయాలంట? మనము విగ్రహారాధన చేయాలంట. కానీ దానికి కావాల్సిన సామాగ్రి మన దగ్గర ఉందా? భగవంతునికి అర్చన చేయాలంటే బంగారము వాటి వాడాలంట మనం. కానీ మన దగ్గర ఆ స్తోమత ఉందా? లేదు. అందుకోసం మనకు కలియుగంలో ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు గాబట్టి మనందరికి చాలా సింపుల్, ఈజీ, సేమ్ పొటెంట్ అంటే కృతయుగంలో ధ్యానం చేస్తే ఎంత బెనిఫిట్ ఒస్తుందో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేస్తే ఎంత బెనిఫిట్ ఒస్తుందో, ద్వాపర యుగంలో విగ్రహారాధన చేస్తే ఎంత బెనిఫిట్ ఒస్తుందో, అంతే ఈక్వల్ బెనిఫిట్ కృతయుగంలో కలియుగంలో మనకు జస్ట్ నామస్మరణ చేస్తే కూర్చొని చక్కగా నామజపం చేస్తే మనకు ఎంతో ఫలితం వస్తుందంట. సేమ్ ఈక్వల్ ఫలితం వస్తుందంట. దాన్ని అండర్ ఎస్టిమేట్ మనం చేయకూడదు ఎప్పుడు గాని. నాకు తెలిసి కృతయుగంలో గూడా ధ్యానం చేస్తే భగవంతుడొస్తే వాళ్ళు గూడా అండర్ ఎస్టిమేట్ చేసే ఉంటారు. కానీ మనకది చాలా గొప్ప. మనం ఎప్పుడు గూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నామజపం అనేది. నామజపం అనేది ఎంతో వైభవమైంది. శత్రుచ్ఛేదయక మంత్రం అది. శత్రువులని ఛేదించే మంత్రం అంట. సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం. అన్ని ఉపనిషత్తులు పూజిస్తాయంట ఆ మంత్రాన్ని. అంత గొప్ప మంత్రం. సర్వైశ్వర్యైక మంత్రం. అన్ని ఐశ్వర్యాలని అంతకన్నా ఉన్నతమైన ఐశ్వర్యం ఏంటి? సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుందంట మనకు ఆ నామజపం. సర్వైశ్వర్యైక మంత్రం. వ్యసన భుజగ సందస్త సంత్రాణ మంత్రం. అన్ని వ్యసనాలను తీసి పడేస్తదంట. ఏ రీహాబిలిటేషన్ సెంటర్‌లు ఏం అవసరం లేదంట మనకు. అంత ఉన్నతమైన మంత్రాన్ని మనము ఖచ్చితంగా ఎక్కువ చేయాలి కార్తీక మాసంలో. 16 రౌండ్‌లే కాకుండా ఇంకా వీలైతే ఎక్కువ చేయండి. మీకు టైం సరిపోతుందంటే. హ్మ్. ఈవెన్ అగ్ని పురాణం గూడా చెప్తుంది. ననామ సదృశం జ్ఞానం, ననామ సదృశం వ్రతం, ననామ సదృశం ధ్యానం, ననామ సదృశం ఫలం, ననామ సదృశ త్యాగో, ననామ సదృశ సమః, ననామ సదృశం పుణ్యం, ననామ సదృశి గతిః, ననామ పరమ ముక్తిర్, ననామ పరమ గతి, ననామ పరమ శాంతి, ననామ పరమ స్థితి, ననామ పరమ భక్తి, ననామ పరమ మతి, ననామ పరమ ప్రీతి, ననామ పరమ స్మృతి, నామైవ కారణం జంతోర్ నామైవ ప్రభు ఏవ చ నామైవ పరమారాధ్యం నామైవ పరమో గురుహు. అంటే నామమే పరమమైన గురువు అంట. ఉన్నతమైన గురువే మన నామం అంట. ఉన్నతమైన ఆరాధన ఈ నామజపం అంట. ఉన్నతమైన నాదుడు, ప్రభువు ఎవరు అంటే ఈ నామమే అంట. ఈ మన జంతువు అంటే బేసికల్‌గా మనం గూడా జంతువులే. మనల్ని ద్విపద జంతువులు అంటారు. ద్విపద పశువులు అంటారు మనల్ని. 2 పాదాలుంటాయి గాబట్టి. ద్విపాద పశువులు అంటాం. సో, ఈ జంతువులకు కారణము, పుట్టుక కారణం ఏందంటే, ఈ నామస్మరణ చేసి ఎళ్ళండ్రా నాయనా అని జెప్పేసి మనకు ఈ నామజపాన్నిచ్చాడు. ఇంత గొప్ప నామం కన్నా ఈక్వల్‌గా జ్ఞానము లేదు, ఏ వ్రతము పనిచేయదు, ఏ ధ్యానము పనికిరాదు ఈ నామం ముంగట. ఏ ఫలము గూడా దీనికన్నా ఉన్నతమైన ఫలము ఇవ్వలేదు. ఇంతకన్నా గొప్ప త్యాగము లేదు, ఇంతకన్నా గొప్ప గతి లేదు, స్థితి లేదు, ప్రీతికరమైంది లేదు, ఇంతకన్నా గొప్ప శాంతినిచ్చే మంత్రము లేదు. ఇంత గొప్ప మంత్రాన్ని మనమందరము కలియుగంలో జపం చేయాలి. ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ జపం చేయాలి మనం. హ్మ్. అదే విధంగా ఈ కార్తీక మాసంలో శాస్త్ర పఠన గూడా చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీమద్ భాగవతం చదవాలి. భగవంతుని లీలలు ఎస్పెషల్లీ భగవంతుడు ఈ కార్తీక మాసంలో ఎన్నో లీలలు చేశాడు మనకు. దామోదర లీల చేశాడు. గోవర్ధన లీల చేశారు. శ్రీల ప్రభుపాద తిరోభావం గూడా జరిగింది ఈ మాసంలో. ఈ విధంగా ఎన్నో ఉత్తమమైన ఫెస్టివల్స్ మనకు ఆహ్, ఈ దామోదర మాసంలో కార్తీక మాసంలో జరిగాయి. వీటి గురించి ఈ లీలల గురించి మనం చదువుకోవచ్చు. హ్మ్. ఆహ్,
లాస్ట్ టైమ్ చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఏమని? భగవంతుని లీలలకు లిమిట్ లేదంట. ఎంత లిమిట్ లేదు అంటే, ఒక కల్పవృక్షం శాఖ, కల్పవృక్షం అంటే డిజైర్ ట్రీ అంటాం గదా మనం. ఈ కల్పవృక్షము ఏదడిగితే అది ఇస్తుందంట. దాంట్లో ఆ కల్పవృక్షంలోని ఒక కొమ్మ తీసుకొని దాన్ని పెన్నులాగా చేసి, ఆ పెన్నులో సముద్రాన్నంతా ఇంకు పోసి, ఈ భూమిని మొత్తం ఒక పేపర్‌లాగా పరిచి, శారదాదేవి అంటే సరస్వతీదేవి నిత్యం సదాకాలం రాసినా గూడా భగవంతుని యొక్క లీలలను పూర్తి చేయలేదంట. అన్ని గొప్ప లీలలు భగవంతుడికున్నాయంట. అంత గొప్ప వైభవం భగవంతునికుందంట. హ్మ్. అంత గొప్ప వైభవాల్ని మనం చదవాలి, వినాలి. ఒక గురుముఖతః వినాలి మనం. ఒక గురువుని అప్రోచ్ అయ్యి వినాలి. మన అదృష్టం ఏందంటే ఎంతో సోషల్ మీడియాలో ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ రికార్డింగ్స్‌ని మనం వెళ్లి వినొచ్చు. సో, ఏమేం చెప్పుకున్నాం? పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లెవ్వాలి. ప్రాతకాల స్నానం చేయాలి. భగవంతునికి మంగళారతి చేసి నెయ్యి దీపాల్ని సమర్పించాలి. తులసిని ఒకటి సమర్పించొచ్చు. వీలైతే తులసి మంజరీలను గూడా, తులసి దళాలను గూడా మనము ఆఫర్ చేయొచ్చు. అలాగే ఏకాదశి రోజు జాగరణ చేయొచ్చు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంటికి వైష్ణవులను పిలిచి ఈ పండగని సెలబ్రేట్ చేసుకోవచ్చు. నామస్మరణ, నామ జపము చేయాలి. అండ్ ఇంకోటేంటి, శాస్త్ర పఠన చేయాలి. 9 చెప్పుకున్నాం ఇప్పటివరకి. ఇంకేంటంటే పదవది, డోంట్ ఫైండ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్. వేరే వాళ్ళలో ఫాల్ట్స్ ఫైండ్ ఔట్ చేయకూడదు మనం ఈ మాసంలో ఎస్పెషల్లీ. దానర్థం ఓన్లీ ఈ మాసంలోనే ఫైండ్ ఔట్ చేయొద్దని గాదు. ఎప్పటికి చేయొద్దు. కానీ ఈ మాసం అనేది దానికి పునాదవ్వాలి. అట్‌లీస్ట్ ఈ మాసం నుంచన్నా నేను కొద్దిగా మారతా అని జెప్పేసి కొద్దిగా పునాదేసుకోవాలి. అంతేగాని ఈ వ్రతము అయ్యో! నేనొక మాసము చక్కగా ఉంటా. ఈ మాసం అయిన తర్వాత మళ్ళీ పిచ్చిగా ఉంటా అంటే ఈ మాసానికి మళ్ళా వ్యర్థమే అది. ఈ మాసం మొత్తం వ్రతం జేయడానికి ఉద్దేశ్యం ఏంటంటే, ఈ మాసం యొక్క వ్రతం ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశ్యంతో ఈ మాసం యొక్క వ్రతం చేయాలి మనం. హ్మ్. అండ్ బీ గ్రీడీ నాట్ ఫర్ మెటీరియల్ థింగ్స్ బట్ స్పిరిచ్యువల్ థింగ్స్. పదవదేంటంటే గ్రీడీగా ఉండండి చాలా. లోభం ఉండాలి భక్తిలో. లోభం అంటే ఏంటి? భగవంతునికి ఇంకా ఎక్కువ పూజ చేయాలి. ఇంకా ఎక్కువ పూజ చేయాలి. అయ్యో! నేను చేసింది సరిపోతలేదు. 16 రౌండ్లు సరిపోతలేదు. ఇంకా ఎక్కువ జపం చేయాలి. ఇంకా ఎక్కువ భగవంతునికి ఆరాధన చేయాలి. హ్మ్. ఇంకా ఎక్కువ వైష్ణవులతో కలవాలి. ఇంకా ఎక్కువ శాస్త్ర పఠనం చేయాలి. ఇంకెక్కువ ప్రసాదం గూడా తినొచ్చు. నో ప్రాబ్లమ్. హ్మ్. సో, అన్నీ ఎక్కువే చేయాలి. ఎప్పుడు కార్తీక మాసంలో. ప్రతీదీ ఎక్కువ చేయాలి. ప్రసాదం మాత్రం కొద్దిగా కంట్రోల్‌లో పెట్టుకోండి. ఎస్పెషల్లీ మన బీహెచ్ఎల్ శ్రీ రామాలయం డివోటీస్ చాలా మంది కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకున్నాం. ఈ కార్తీక మాసంలో ఏమేం చేయాలని జెప్పేసి. దాంట్లో కామన్ రిజల్యూషన్స్ ఏంటంటే అందరూ ఖచ్చితంగా 4:30కి లేసేయాలి నిద్రలో నుంచి. రెండవదేంటి, ఘీ లాంప్ ఆఫర్ చేసేయాలి. తర్వాతేంటి, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వెరీ లైట్ వితౌట్ ఆయిల్ ఇఫ్ పాసిబుల్. ఎస్పెషల్లీ డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ తినకూడదు బ్రేక్‌ఫాస్ట్. సో, నో వడ, నో పూరీస్ ఎట్సెట్రా. అండ్ ఆల్సో ఇంకేం పెట్టుకున్నాం మనము, ఆహ్, సన్‌సెట్ తర్వాత, సూర్యాస్తమయం తర్వాత సాలిడ్ ఫుడ్స్ తినకూడదు అని పెట్టుకున్నాం వ్రతం. హ్మ్. ఇంకా ఖచ్చితంగా 16 రౌండ్లు జపం చేయాలనే ఆహ్, ఆహ్, ఒక దీక్షలాగా తీసుకుంటున్నాం మనం. రిజల్యూషన్ తీసుకుంటున్నాం. కదా! అండ్ కొద్ది సమయము ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కూడా టైమ్ ఇవ్వండి. 15, 30 నిమిషాలు ఫిజికల్ టైమ్‌కి. ప్రభు ఆల్రెడీ టైం లేదు ప్రభు అంటే, కొద్దిగా ఏనో ఒక దగ్గర మిగులుంటది. దాన్ని బయటకు తీసుకురండి. అండ్ నో షుగర్ ఛాలెంజ్ కూడా తీసుకున్నాం చాలా మంది మనం. సో, షుగర్ ఈస్ ఎ వైట్ పాయిజన్ అది. ఆహ్, అండ్ ఆల్సో యాక్చువల్ చెప్పాలంటే బ్రహ్మచర్యము పాటిస్తున్నాం గాబట్టి ఈ నెల, బ్రహ్మచర్యంకి గనక మన కన్సిస్టెన్సీ మీన్స్ దాన్ని స్లిప్ అవ్వకుండా ఉండాలంటే యాక్చువల్లీ షుగర్ వి షుడ్ అవాయిడ్ యాస్ పర్ ఆయుర్వేదిక్. అవునా? సో, యాక్చువల్లీ షుగర్ ఈస్ ఎన్ బిగ్గర్ అడిక్షన్. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, మాంస భక్షణనే పెద్ద అడిక్షన్ అనుకుంటాము. కానీ అంతకన్నా గొప్ప అడిక్షన్ షుగర్. వి షుడ్ స్టే అవే ఫ్రమ్ ఇట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ అనే ఒక దీక్ష తీసుకున్నాము. మీరందరూ గూడా మా కోసం ప్రే చేయండి. రిజల్యూషన్ తీసుకున్న వాళ్ళకు ఆ శక్తి రావాలి అని. ఇవి చిన్న విషయాలు గాదు. చాలా పెద్ద పెద్ద విషయాలు, మోకాళ్ళ పర్వతాలు ఇవన్నీ. అయినా సరే మేము ఈ మోకాళ్ళ పర్వతాలు ఎక్కాలని జెప్పేసి మా కోసం మీరందరూ ప్రే చేయండి. ప్రే చేసిన తర్వాత లాస్ట్‌లో ఏమనుకోండంటే, అయ్యో! నాకు కూడా శక్తి ఇవ్వు కృష్ణ, నేను గూడా ఫాలో అయ్యేటట్టనండి. మీరు గూడా ఫాలో అయిపోండి. హరే కృష్ణ. యాహ్! సో, మీరందరూ గూడా ఫాలో అవ్వండి.
అండ్ వీలైతే చారిటీ ఇవ్వండి. చారిటీ ఎలా అయినా ఇవ్వచ్చు. ఆఫ్‌కోర్స్ చారిటీలో చాలా బహు విధాలున్నాయి. దానములలో గోదానము, భూదానము. భూదానం ఇచ్చే మనస్సు, శక్తి, స్తోమత లేదని నేను అనుకుంటున్నాను ఈ కలియుగంలో. భూదానం చేసేంత. సో, దానికి పక్కన పెట్టేద్దాం. లిస్ట్‌లో నుంచి తీసేద్దాం ప్రస్తుతానికి. గోదానము మన దగ్గరనే గోవులు లేదు. ఇంకొకళ్ళకి గోవులేమిస్తాం. సో, గోదానం. కాకపోతే మీరు ఒక గోశాలకెళ్ళి చక్కగా గోవులతో సమయం స్పెండ్ జేసి, వాళ్ళకి ఒక ఆవుకు సరిపడా గడ్డి గానీ, లేకపోతే దాన గానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఆ విధంగా చేయొచ్చు. గోవులను సపోర్ట్ చేయండి. మనం అట్‌లీస్ట్ గోవులని మనం రక్షించకపోతే, రక్షించే వాళ్ళకు మనం సపోర్ట్ చేయొచ్చు. ఆ విధంగా మనం గోదానం చేయొచ్చు. శాస్త్రదానం జేయొచ్చు. అంటే ఒకళ్ళకి భగవద్గీత బుక్ బయటకెళ్ళండి. ఫ్రీ టైమ్ ఉందనుకోండి ఈవినింగ్ ఒక 5 బుక్కులు భగవద్గీత బుక్కులు పట్టుకొని బయటకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయండి. హ్మ్. శాస్త్రదానం చేయొచ్చు మనమందరం. శాస్త్ర దానం జేసేటప్పుడు ముందు ఫస్ట్ మనం శాస్త్ర పఠన గూడా జేయాలి. సో, శాస్త్ర పఠన చేసి, శాస్త్రదానం చేయండి. శాస్త్రదానం జేయొచ్చు. లేదు అంటే మీరు సత్సంగ్స్‌కి మనం చిన్న చిన్న కాంగ్రిగేషన్స్ ఉంటాయి. అటువంటి సత్సంగ్స్‌కి మీరు చక్కగా ప్రసాదంకి స్పాన్సర్ చేయొచ్చు. లేదు అంటే మనకు టెంపుల్ అవుతుంది. ఇస్కాన్ ఐవీసీసీ, ఇస్కాన్ సైబరాబాద్ అవుతుంది. దానికి మీరు డొనేషన్ ఇవ్వచ్చు. సో, ఈ విధంగా గివ్ సమ్ డొనేషన్ టు టు గెట్ సమ్ రినౌన్సియేషన్ ఫ్రమ్ మనీ. డబ్బుల మీద కొద్దిగా వైరాగ్యం రావడానికి కొద్దిగా చారిటీ గూడా ఇవ్వాలి. అదే విధంగా వీలైతే గజేంద్ర మోక్షము గాని, విష్ణు సహస్రనామం గాని, భీష్మ స్తుతి గాని, గోపి గీత గాని ఇవి చదవండి రోజు. చక్కగా లైక్ ద హోల్ పాయింట్ హియర్ ఈస్ ఇమ్మర్స్ యువర్‌సెల్ఫ్ ఇన్ భక్తి త్రూఔట్ ది మంత్. అది హోల్ పాయింట్ ఇక్కడ. దేర్ ఈస్ నో అదర్ బిజినెస్ ఇక్కడ ఇంకోటి. జస్ట్ ఇమ్మర్స్ యువర్‌సెల్ఫ్ ఇన్ భక్తి. సో, ఈ విధంగా మనము ఎంతో చక్కగా మనము ఈ మన దామోదర మాసంలో యశోద దామోదర్‌ని గాని, రాధా దామోదర్‌ని గాని మనము వర్షిప్ చేయొచ్చు. ఎంతో ఉన్నతమైన మాసం ఈ మాసం. భగవంతుడు ఎంత మయుడు అంటే ఆహ్, అందుకే నాకిష్టమైన పేరు దీన దయాళ్. మన దీనులకు దయ కలిగించేవాడు. కరుణామయుడు, కరుణ అర్ణవుడు, కరుణా సాగరుడు. ఆహ్, యాక్చువల్‌గా చెప్పాలంటే మనం భక్తి ఎప్పటికి ఫర్ ఎటర్నిటీ చేయాలి. ఎప్పటికి. క్షౌణీపతిత్వం, అత్వైకం అకించనత్వం, నిత్యం బహుమానం అపమానం, వైకుంఠవాసం అథవా నరకే నివాసం. నరకంలో ఉన్నా, వైకుంఠంలో ఉన్నా, నిత్యం బహుమానాలొచ్చినా, అపమానాలొచ్చినా, ఒక దేశానికి రాజైనా, ఒక బిచ్చగాడైనా, ఎవ్వరైనా ఎప్పటికైనా సదా కాలము భగవంతుడిని పూజించాలి. దట్ ఈస్ అవర్ పొజిషన్. మన ఓన్లీ పొజిషన్ ఏంటి? దాస, 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 దాసానుదాస. కానీ మనం చేయలేక భగవంతుడు మనకు కన్సెషన్‌లిస్తాడు. "అరే నాయనా! ఒక జీవితంలోన జేయరా" అని జెప్పేసి మనుష్య జీవితాన్ని మనకు ప్రసాదించాడు. 84,00,000 జన్మల తర్వాత మనకి భగవంతుడు ఈ ఒక్క గొప్ప ఆహ్, జీవితాన్నిచ్చాడు. ఈ ఒక్క జీవితమన్నా చేయండంటే, లేదు మాకు టైం లేదంట. తర్వాత పోనీ ఒక సంవత్సరమన్నా చేయరా నాయనా అంటాడు భగవంతుడు. అయినా లేదు ఇల్లా తమిళ్‌లో అని ఇల్లా నేనా? ఇల్లా. కన్నడలో ఇల్లా. ఇల్లే ఇల్లా. వద్దు తెలుగులో. హ్మ్. నో ఇంగ్లీష్. అంతకు మించి ఇంక వేరే లాంగ్వేజెస్ నాకు రావు. లేదు 1 ఇయర్ గూడా చేయలేను అంటే 4 మంత్స్ అన్నా జెయి. చాతుర్మాస్యం జెయి. లేదు నాకు అది గూడా టైం లేదురా నాయనా అంటే, సరే ఒక్క మాసం కార్తీక మాసం వ్రతం చెయి అంటే, లేదు నాకు టైం లేదంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? భీష్మ పంచక 5 రోజులు చెయి. దానికి గూడా నాకు టైం లేదంటే, పోనీ 3 రోజులు కార్తీక మాసంలో ఒక 3 రోజులు వ్రతం చెయి చాలు. నేను తీసుకెళ్ళిపోతా అంటాడు భగవంతుడు. అంత కరుణామయుడు మనకు. మనము మనం భగవంతునికి దగ్గరికి పోవాలని ఎంత తాపత్రయ పడుతున్నామో లేదో తెలీదు గానీ, భగవంతుడు మన దగ్గరికి వచ్చి తీసుకుపోవాలని ఎంతో తాపత్రయపడుతున్నాడు. ఆ 3 రోజులు కూడా చేయకపోతే భగవంతుడు ఏమంటున్నాడంటే, "ఒక్కరోజు చేయరా, ఏకాదశిన చేయరా నాయనా ఒకటి రోజు" అని చెప్పేసి చెప్తున్నాడు కార్తీక మాసంలో. లేదంటే అట్‌లీస్ట్ ఓ జన్మాష్టమి రోజన్నా వ్రతం చేయి అని చెప్పేసి. ఎంత కరుణామయుడండి భగవంతుడు. ఎంత కరుణామయుడు. ఆ ఒక్క రోజు కూడా చేయకపోతే భగవంతుడు ఏమంటున్నాడు, "అంతే నారాయణ స్మృతి చనిపోయేటప్పుడు ఒక్కసారి నారాయణ అనరా నాయనా" అంత ఈజీయా? అంత కాలంలో నారాయణ అనడానికి. ఆ! జీవితాంతము డబ్బు, ఇల్లు, భార్య, భర్త, పిల్ల, చెమ్మ, చెట్టు అనుకుంట తిరిగితే భగవంతుడు లాస్ట్‌లో నారాయణ అని ఎలా అంటాం మనం జెప్పండి? అనం గదా! అందుకోసమే జీవితం మొత్తం మనము నారాయణ, 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 నారాయణ అంటే లాస్ట్‌కు నారాయణ అంటాం. బై మిస్టేక్ అన్నా అంటామేమో. అందుకోసం మనము ఖచ్చితంగా
ఇంత గొప్ప ఆపర్చునిటీ మనం యూజ్ చేసుకోవాలి. భక్తిలో మనం అన్ని కూపన్ కోడ్స్ అప్లై చేయాలి. ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నారనుకోండి. దసరా సేల్, దీపావళి సేల్, రిపబ్లిక్ సేల్, ఇండిపెండెన్స్ సేల్ అన్నీ వస్తా ఉంటాయి కదా! దాంట్లో ఓన్లీ ఒక కూపన్ కోడే అప్లై చేయొచ్చు మీరు. 10% బే ఆఫో లేకపోతే సమ్ ఆఫర్ ఉంటుంది. అన్ని ఆఫర్స్ అప్లై చేయలేరు. కానీ ఇక్కడ మనం అన్ని ఆఫర్స్ అప్లై చేయొచ్చు కార్తీక మాసంలో. ఒక్కరోజు భక్తి చేయొచ్చు, 3 రోజులు భక్తి చేయొచ్చు, 5 రోజులు భక్తి చేయొచ్చు. లేదు నాకు ఇంకా గ్రీడీ అంటే ఒక మంత్ మొత్తం భక్తి చేయొచ్చు. ఇంకా నేను గ్రీడీ అంటే చాతుర్మాస్యం మొత్తం భక్తి చేయొచ్చు. ఇంకా నేను గ్రీడీ అంటే మొత్తం 1 ఇయర్ భక్తి చేయొచ్చు. ఇంకా నేను గ్రీడీ అంటే ఒక జీవితం మొత్తం భక్తి చేయొచ్చు. నేను ఇంకా గ్రీడీ అంటే ఫర్ ఎటర్నిటీ భక్తి చేయొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాం లిస్ట్. అన్నిట్లో గ్రీడ్ ఉండాల. పొద్దున్న లెవ్వాలి, స్నానం చేయాలి, మంగళారతి చేయాలి, భగవంతుడికి దీపార్చన చేయాలి, శాస్త్రపఠన చేయాలి, చక్కగా తిలకధారణ చేసుకోవాలి, తులసి ఆఫర్ చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఆహ్, 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 ఘీ ల్యాంప్ ఆఫర్ చేయాలి, నామజపం చేయాలి, శాస్త్రపఠనం చేయాలి, ఎవరి దాంట్లో ఫాల్ట్స్ ఫైండ్ ఔట్ చేయొద్దు. ఇంకా చాలా గ్రీడీగా ఉండాలి భక్తిలో. డొనేషన్ ఇవ్వాలి మనము. గజేంద్ర మోక్షము, విష్ణు సహస్రనామం, గోపి గీత, భీష్మస్తుతి ఇలాంటి ఎన్నో చదవచ్చు మనం. అంత గ్రీడీగా ఉండాలి. అన్ని కూపన్ కోడ్స్ అప్లై చేయాలి మనం. అదే విధంగా చెప్పినట్టు ఈ కార్తీక మాసంలో ఎన్నో గొప్ప ఫెస్టివల్స్ జరిగాయి. ఏం ఫెస్టివల్స్ అది? శరత్ పూర్ణిమ, బహుళాష్టమి, ఏకాదశి వస్తుంది, దీపావళి వస్తుంది. దీపావళి రోజే దామోదర్ లీల జరిగింది. గోవర్ధన పూజ వస్తుంది. శ్రీల ప్రభుపాద తిరోభావం జరిగింది. గోపాష్టమి జరిగింది. గోపాష్టమొచ్చింది మనకు. గోపాష్టమొచ్చింది. ఉత్తాన ఏకాదశి వస్తుంది. అలాగే కార్తీక పూర్ణిమ గూడా వస్తుంది. సో, శరద్ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ వరకు కార్తీక మాసం షుడ్ బి ఫిల్డ్ విత్ భక్తి. శాండ్‌విచ్. ఇటు పూర్ణిమ, ఇటు పూర్ణిమ మధ్య మొత్తం రసం ఉండాలి. జామ్. ఈ 2 పూర్ణిమల మధ్య ఎంత స్వీట్ జామ్ ఉండాలంటే ఇంకా మన జీవితం మొత్తం ఆనందమయలం అయిపోవాలి మనమందరం. శాండ్‌విచ్ లాగా. క క శరద్ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ మధ్యలో మొత్తం భక్తే భక్తి, భక్తే భక్తి. ఇంత గొప్ప మాసంలో అందరం దృఢ సంకల్పం తీసుకోవాలి. మనమందరం గూడా మంచి దృఢ సంకల్పం తీసుకోవాలి. ఇవన్నీ నేను ఫాలో అయితా. లాస్ట్‌గా చివరగా ఐల్ సమ్మరైజ్ చేయాల్సిన పనులు ప్రాతకాల స్నానము, దానికన్నా ముందు వేకప్ ఎర్లీ ఇన్ బ్రహ్మముహూర్త. సెకండ్ ప్రాతకాల స్నానము. 3 ఆఫర్ ఘీ లాంప్స్. 4 ఆఫర్ తులసి. జాగరణ ఆన్ ఏకాదశి. ఇఫ్ పాసిబుల్ డోంట్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్. అలా అని జెప్పేసి చెయ్యాలి గదా! అని జెప్పేసి మీ బాడీని హింసించకండి. చెక్ యువర్ హెల్త్ కండిషన్స్. చెక్ యువర్ వర్క్ రెస్పాన్సిబిలిటీస్. చెక్ యువర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. డోంట్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ టూ మచ్. డోంట్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ టూ మచ్ అని జెప్పేసి మళ్ళీ ఏం చేయకుండా గూడా ఉండొద్దు. మనం చాలా తెలివైన వాళ్ళం. డోంట్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ అనగానే ఖతం మన మైండ్‌కి అన్నీ గుర్తొస్తాయి. పొద్దున్న లేవాలంటే ప్రభుజీ చెప్పాడు గదా! నిన్ననే డోంట్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ టూ మచ్ అని జెప్పేసి పర్లేదు పడుకుంటా. కొద్దిగా దీపార్చన చేయాలంటే పర్లేదు ప్రభుజీ డోంట్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ టూ మరీ ఊరికే తిప్పితే కూడా చైనొస్తది. డోంట్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్. ఇది గాదు. హ్మ్. భగవంతుడు ఏ ఏ తిథి నాడో వచ్చారు భగవంతుడు? అష్టమి తిథి రోజొచ్చాడు. అష్టమి ఎక్కడొచ్చింది? ఇటు అమావాస్య గాదు, ఇటు పూర్ణిమ గాదు. మధ్యలో వచ్చాడు. దాన్ని బట్టి మనకేం నేర్పిస్తున్నాడు? డోంట్ బి టూ లిబరల్, డోంట్ బి టూ స్ట్రెచ్డ్. బీ ప్రాక్టికల్ ఇన్ బిట్వీన్. మరీ తక్కువ చేయొద్దు, మరీ అతి చేయొద్దు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటాం గదా! మన జీవితాల్లో. అలా గాకుండా మధ్యలో వి షుడ్ బ్యాలెన్స్. బ్రహ్మచర్యం పాటించండి. వైష్ణవులను మీ ఇంటికి పిలిచి మంచిగా దామోదర హారతి చేయించుకోండి అందరూ కలిసి. నామస్మరణ, నామ జపం చేయండి. శాస్త్ర పఠనం చేయండి. డోంట్ ఫైండ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్. బీ గ్రీడీ ఇన్ స్పిరిచ్యువల్ థింగ్స్. అండ్ చాలా వీలైతే దానం చేయండి. గివ్ చారిటీ అండ్ రీడ్ గజేంద్ర మోక్ష, విష్ణు సహస్రనామం, గోపి గీత, భీష్మస్తుతి అండ్ ఆల్సో ఫర్ ష్యూర్‌గా దామోదరాష్టకం అయితే ఖచ్చితంగా మీరు సమర్పించేటప్పుడు ప్లీజ్ ఆఫర్ దామోదరాష్టకం విత్ సో మచ్ ఆఫ్ లవ్. మీరందరూ వర్డ్ టు వర్డ్ మీనింగ్‌తో సహా చాలా డీటెయిల్డ్‌గా నేర్చుకున్నారు. ఆ దామోదర అష్టకాన్ని పాడుతూ భగవంతునికి చక్కటి నెయ్యి దీపాలని సమర్పిస్తూ భగవంతునికి ప్రే చేయండి. కృష్ణ ఐ యామ్ యువర్ ఎటర్నల్ సర్వెంట్. ప్లీజ్, ప్లీజ్ ఫర్‌గివ్ ఆల్ మై అఫెన్సెస్ అండ్ టేక్ మీ టు యువర్ హోమ్ బ్యాక్ టు గాడ్ హెడ్. మీ ధామంకి నన్ను తీసుకెళ్ళండి. అగైన్ అది గూడా అడగొద్దు మనకు. ఏమనాలి? ఎక్కడున్నా నేను నీ దాసుడిలాగా ఉండాలి. చక్కటి ప్రేమ కలిగించు. మంచి ఆనందాన్ని నాకు ప్రసాదించు. ఇలాగే నీ సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కలిగించు అని జెప్పేసి మనమందరం గూడా భగవంతునికి ప్రేమ చేద్దాం. భగవంతునికి సేవ చేద్దాం. భగవంతుని భక్తులకు సేవ చేద్దాం. ఇవన్నీ చేస్తే ఆనందం మన దగ్గర కాకపోతే ఇంకెక్కడుంటుంది ఆనందం? ఇంకెక్కడ ఉండదు ఆనందం. ఇక్కడ ఉంటుంది ఆనందం. ఇవన్నీ చేసిన తర్వాత ఆనందం దొరకకపోతే నన్నడగండి.
నన్నడిగితే నేనేం జేస్తా, ఇంకొద్దిగా ఎక్కువ భక్తి చేయమంటా. అంతకు మించి నేనేం జేయలేను. అంతకు పెద్ద మాత్రం ఇంకేం లేదిక్కడ. మన ఇవన్నీ జేసిన తర్వాత కూడా మనకు ఆనందం కలగట్లేదంటే సరిగ్గా చేయట్లేదని అర్థం. సో, మనమందరం చాలా నీట్‌గా, సరిగ్గా ఈ చేద్దాం. అప్పుడు ఆనందం అంతా మన దగ్గరనే ఉంటుంది. అప్పుడు ఆనందం మొత్తం మన దగ్గరున్నప్పుడు మన దగ్గరే ఉంచుకోకుండా మనం గ్రీడీగా ఉండాలి గదా అండీ! ఈ ఆనందాన్ని తీసుకొని 10 మందికి పంచాలి మళ్ళీ. సో, ఇంతకు మించి మన దగ్గర ఇంకోటి లేదు. అందరికి ఇంకొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు. మీరందరూ ఎంతో చక్కగా ఈ వ్రతాన్ని ఫాలో అవ్వండి. ఒక మంత్ యూ విల్ ఎంజాయ్ ఇట్. కొన్ని రోజుల తర్వాత యూ విల్ ఎంజాయ్ ఇట్. చాలా అనిపిస్తుంది మీకే. సో, ఎంజాయ్ థిస్ మంత్. డోంట్ ఫాలో థిస్ మంత్ విత్ స్ట్రెస్. ఫాలో విత్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఆల్ ద హ్యాపీనెస్ విల్ బి యువర్స్ అండ్ కృష్ణుని యొక్క కృప మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకసారి మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్‌కి జై. కార్తీక మాసానికి జై. దామోదర్ లీలకి జై. హరి హరి బోల్.